ఆ రోజున అబ్జర్వ్ చేస్తే బీజేపీ వాళ్ళు ఓటేలా, టీడీపీ ఎమ్మెల్యేల వరకే ఓట్లేశారు. అప్పుడు ఆ రోజున ఏది బీఆర్ఎస్ వాళ్ళని లాక్కోవడం, టీఆర్ఎస్ వాళ్ళని, అదంతా జరిగింది కదా. వాళ్ళు ఓటేయలేదు. ఇది తెలిసాక ఈ బీజేపీ కూడా ఓటేలా. అంటే అప్పుడే ఉంది. ఆ తర్వాత అంతా కూడా ఇండివిజువల్గానే వెళ్తుంది. ఈవెన్ కొన్నిసార్లు టీడీపీ విడిగా పోటీ చేసింది. అందుకనే ఆ కోపమే కదా 18లో అంత తీవ్రమైనటువంటిది. ఇప్పుడు అక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ, అందుకనినే బీజేపీ మీద తెలంగాణలో ఉన్నటువంటి టీడీపీ క్యాడర్ కోపం. ఆ కోపంతో వాళ్ళు అప్పట్లో కాంగ్రెస్కి సపోర్ట్ చేశారు. కానీ ఈ కట్టర్ కార్యకర్తలకు ఉన్న కోపం సానుభూతి పరుడికి లేదు. ఆ సానుభూతి పరులు అటుకి బీఆర్ఎస్కి టర్న్ అయిపోయారు. వాళ్ళు ఇప్పుడు 14లోనే టర్న్ అయ్యారు, 18కి పూర్తిగా 60% 70% టర్న్ అయ్యారు. ఒక 20-30% ఈ కట్టర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి మొన్నటిసారి రేవంత్ రెడ్డి దొరికాడు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ వాళ్ళు అసలు ఏమాత్రం ట్రీట్ చేయరు. రేవంత్ రెడ్డిని తెలుగుదేశం కార్యకర్తగానే ట్రీట్ చేస్తారు. రేవంత్ రెడ్డి కూడా తెలివిగా, ఇప్పుడు కాంగ్రెస్ ఇదివరకు తెలుగుదేశాన్ని అమ్మలక్కలు తిట్టేది, తెలుగుదేశాన్ని అసలు వాళ్ళిద్దరికే కదా శత్రుత్వం. అట్లాంటిది చంద్రబాబు నాయుడిని అభినందిస్తా తెలుగుదేశాన్ని మేమే తెలుగుదేశం అనేటటువంటి రూట్లో మాట్లాడతాడు. అధిష్టానం దగ్గరికి ఆ గొడవలు ఏమి వెళ్లకుండా, కంప్లైంట్ పోకుండా చూసుకుంటాడు తెలివిగా.